నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। పడమర విప్పరులో ఆదికేశవ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ వెంట ఉన్న పసల అచ్యుతం గంట సుబ్రహ్మణ్యం। కురెళ్లగూడెం పూళ్ళ కైకరం గ్రామాలలో పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు। స్టాక్ ఉండి సరఫరా చేయకుంటే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరిక। పెంటపాడు ఎస్టీవీఎన్ హైస్కూల్ గ్రౌండ్ లో జీవీ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ప్రారంభించిన కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ। వైసీపీ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెంట ఉన్న అనుచరులు। భీమడోలో వైసీపీ అభిమాని ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే పీఏసీ సభ్యులు పుప్పాల వాసుబాబు। కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో పట్టణంలో 20వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ రాజా త్రినాథ్ నివాసంలో పార్టీ క్యాడర్ను కలిసిన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు। పెంటపాడు మండలం పడమర విప్పరులో ఆదికేశవ స్వామిని ప్రభుత్వ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దర్శించుకున్నారు। పడమర విప్పరు గ్రామంలో వేంచేసి ఉన్న ఆదికేశవ స్వామి వారి కళ్యాణోత్సవం సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు। ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో అర్చకులు లక్ష్మణ్ స్వామి, ఆలయ కమిటీ చైర్మన్ ఎందుకూరి రాము, ప్రముఖ నాయకులు సభ్యులు పసల అచ్యుతం, గంటా సుబ్రహ్మణ్యం, ఇందుకూరి సత్యరాజు, రాంబాబు, పసలకొండ, సంకుహరి, బోనం శ్రీరామ్మూర్తి, శీలా రామకృష్ణ, రామిశెట్టి సురేష్, మద్దాల మణికుమార్, బేతిన సాయి గిరిధర్, పశుమతి రామలక్ష్మణ్, ఇతర ముఖ్య నేతలు భక్తులు పాల్గొన్నారు। స్వామివారి కృపా కటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు। ఉంగుటూరు నియోజకవర్గంలో కురెళ్లగూడెం పూళ్ళ కైకరం గ్రామాల్లో ఉన్న పెట్రోల్ బంకులను శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు। ఈ సందర్భంగా బంకుల్లో ఇంధన నిల్వలు, ఇన్లెట్, అవుట్లెట్ వివరాలపై నిర్వాహకులను ప్రశ్నించి పరిస్థితిని సమీక్షించారు। అవసరానికి మించి ఇంధనం నిల్వ ఉంచితే చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు। స్టాక్ ఉన్నప్పటికీ సరఫరా నిలిపివేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు। వదంతులు వ్యాప్తి చేసే వారిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు। ప్రతి పెట్రోల్ బంక్ను తహసీల్దార్లు నిరంతరం తనిఖీ చేసేలా ఆదేశాలు ఇచ్చామని ఎమ్మెల్యే పేర్కొన్నారు। ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు। పెంటపాడు ఎస్టీవీఎన్ హైస్కూల్లో సోమవారం జీవీ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలను చూస్తుంటే తన చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయన్నారు। ఎస్టీవీఎన్ హైస్కూల్ ఎంతో చరిత్ర కలిగిన పాఠశాలని, క్రమశిక్షణకు మారుపేరు అని కొనియాడారు। వేసవి సెలవులు కావడంతో యువత చెడు మార్గం వైపు పయనించకుండా క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు। క్రీడల వల్ల శారీరక శ్రమతో ఎంతో ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు। క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు। ఈ కార్యక్రమంలో ఆయన వెంట టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, ముదునూరు సొసైటీ చైర్మన్ దాసరి అప్పన్న, ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పద్మనాభుని మురళి, బండారు వెంకట్రావు, నల్లమిల్లి గోపిరెడ్డి, ఇమ్మంది లక్ష్మయ్య, ముప్పిడి రమేష్, పంతం శేఖర్, చెప్పుల వాసు, సతీష్, సిరపరపు వెంకట్రావు, నక్కా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు। జీవీ కన్సల్టెన్సీ వారి ఆధ్వర్యంలో ఒక మెగా క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది। దీనికి 41 టీములు పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది। ఒక్కొక్క మ్యాచ్ 12 అవర్స్ మ్యాచ్గా
మరి నిర్వాహకులు ప్రకటించి ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా కూడా ఎస్టీవీఎన్ స్కూలు గ్రౌండ్లో జరుగుతుంది. ఈ స్కూల్ గ్రౌండ్కి వచ్చినప్పుడు చిన్నప్పుడు రోజులన్నీ కూడా గుర్తొస్తున్న పరిస్థితులు. ఎందుకంటే నేను కూడా ఇక్కడ ఈ స్కూల్లో మరి 4 సంవత్సరాలు చదవడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ స్కూలు ఒక చరిత్ర కలిగిన స్కూల్ అయితే కాలక్రమేణా మరి ఇక్కడ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం జరుగుతూ ఉంది. క్రమశిక్షణ కలిగిన స్కూలు, చాలా చక్కటి క్రమశిక్షణ అన్నమాట. అంతా ఇంత కాదు, అది ఆ గ్రౌండ్ లో కూడా 2 పీటీలు ఉండేవారు, చాలా చక్కగా శిక్షణ ఇచ్చేవారు. ఇవాళ యువతకే ఇవాళ హాలిడేస్ ఇచ్చారు, స్కూల్స్ హాలిడేస్ ఇచ్చారు, అలాగే కాలేజీలు కూడా హాలిడేస్ ఇచ్చారు. ఈ హాలిడేస్ సందర్భంగా యువత చెడు మార్గానికి వెళ్లకుండా ఇలాంటి శరీర దృఢత్వం పెంచుకోవడానికి ఇలాంటి టోర్నమెంట్స్ చాలా అవసరం ఉంది. ఇవాళ క్రికెట్ మా టైంలో ఒక రకంగా ఉంది, రాను 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 ఆ క్రికెట్ ఏంటంటే ఇవాళ 20 ఓవర్లలో 300 రన్స్ కొట్టే పరిస్థితి కనపడిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకంటే ఉండే కొద్దీ అది ఐక్యూ పెరుగుతాం వల్ల మరి ఈ పరిణామాలు ఏర్పడతా ఉన్నాయి. మరి మంచి మన దేశంలో అత్యంత ప్రామాణికంగా అత్యంత విలువైన మరి క్రీడాకారులు అందరూ కూడా తయారవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఎక్కడైనా సరే ఏ టీంనైనా సరే జయించగలమనే పరిస్థితి మరి మన భారతదేశానికి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి మెగా టోర్నమెంట్లు ఇంకా ఇంకా రన్ అవ్వాలని, మరి యువత శరీర దృఢత్వం పెంచుకుని తదుపరి రోజుల్లో జాతీయ జట్టుకు సెలెక్ట్ కావడానికి ఇప్పటి నుంచే పునాదులు వేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు పెంటపాడు ఎస్టీవన్ స్కూల్లో గ్రౌండ్లో జీవీ కన్సల్టెన్సీ వారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ రాబో 10 రోజులు జరుగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ చెప్పేది క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని. అంతేకాకుండా వృత్తి ప్రవృత్తి అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఉదాహరణకు ఉద్యోగం చేసే వాళ్ళు ఉద్యోగం, అలాగే ఒక హాబీ, అలాగే వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపారం ఒక హాబీ. అలాగే నేనైతే ఇదే పెంటపాడు గోయంక కాలేజీలో కరాటే నేర్చుకున్నాను, కరాటే మాస్టర్ కూడా అయ్యాను. అలాగే ఒక పక్కన టైలరింగ్ షాప్ చేసుకుంటూ ఒక పక్కన కరాటే నేర్చుకోవడం కాకుండా కరాటే మాస్టర్గా ఎదిగి అన్ని ఊర్లు వెళ్ళి చాలా క్లాసులు నేను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక హాబీ, సెటిల్ అయితే సెటిల్, అలాగైతే బ్యాడ్మింటన్ ఏదో ఒకటి తీసుకొని దాని ద్వారా ముందుకి శారీరక దారుఢ్యం అలాగే మానసిక ఉల్లాసానికి పొందాలని చెప్పి తెలియజేసుకుంటూ ఎస్టీవన్ స్కూల్లో జీవీ కన్సల్టేషన్ వారు వాళ్ళ టీం అందరూ కూడా కలిపి ఈరోజు క్రికెట్ టోర్నమెంటు ప్రారంభించడం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవానికి తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు అధ్యక్షులు బాబ్జీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించి ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు యువత అందరినీ కూడా మేము అభినందించాలి. వేరే కార్యక్రమాలు వెళ్ళకుండా యువకులందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి ఆటపాటల్లో పోటీపడి శారీరక దృఢత్వం అలాగే మానసిక ఉల్లాసంతో అందరూ కూడా ఆనందంగా ఉండడానికి ఏర్పాటు చేసిన జీవీ కన్సల్టేషన్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పని మీకు ఏ అవసరమైనా సరే మేము మా ప్రోత్సాహం ఇస్తామని చెప్పని తెలియపరుచుకుంటాం. మన పెంటపాడు ఎస్టీవన్ హిందూ హై స్కూల్ నందు జీవీ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ఈరోజు టోర్నమెంట్ ప్రారంభించడం జరుగుతుంది. సుమారుగా 10 రోజులు జరుగుతుంది. ఇది సుమారు 31 టీములు అయితే నమోదైనవి. ఈ రోజు నుంచి ప్రారంభమై సుమారుగా 10 రోజుల్లో ముగుస్తుంది. అదేవిధంగా ఫస్ట్ ప్రైజ్గా 40,000, సెకండ్ ప్రైజ్గా 25,000 ప్రకటన జరుగుతుంది. ప్రతి ప్లేయర్కి కూడా ప్రైజ్ మనీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మన బాబ్జీ గారికి మన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొమ్ముగూడెం గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు వెలిసెట్టి నరేంద్ర సోదరుని కుమారునికి కాలికి ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. పట్టణానికి చెందిన 21వ వార్డులో కొప్పునీటి నాగేశ్వరరావు కుటుంబాన్ని కూడా పరామర్శించారు.
ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు కరీ భాస్కరరావు, గాజుల గోపికృష్ణ, బండారు నాగు, సిరాపు శాంతకుమార్, సూర్పణి రామకృష్ణ, జడ్డు హరిబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. భీమడోలు జంక్షన్ రైల్వే గేటు మార్గంలో వైఎస్ఆర్ అభిమాని రేవాడ శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని సోమవారం మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ప్రారంభించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో కలిసి బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ భీమడోలు గ్రామానికి చెందిన రోజుకూలి రేవాడ శ్రీను ఆరోగ్యశ్రీ ద్వారా గుండె చికిత్స చేయించుకుని ఆ కృతజ్ఞతతో గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ ప్రాణదాత పేరిట చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి సమాజానికి సేవ చేయడం అభినందనీయమని వాసుబాబు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కనుమాల రామయ్య, జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ, పార్టీ మండల అధ్యక్షులు రావిపాటి సత్య శ్రీనివాస్, సకల గోవింద్, మాజీ ఏఎంసీ అధ్యక్షులు ఇంజేటి నీలిమ, ఎంపీటీసీ ముల్లగిరి జాన్సన్, పాము మాన్సింగ్, మద్దుల రాజా, మద్దుల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రేవాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా ఆయన ప్రాణదాత. ఎందుకంటే ఆయన ఒక టైంలో హార్ట్ సర్జరీ అయితే చేయించుకునే పరిస్థితిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ ద్వారా తను ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని ఆపరేషన్ చేయించుకుని ఈరోజు కుటుంబంతో హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఆయన ఆ ప్రాణదాతని దృష్టిలో పెట్టుకుని ఆయన పేరు మీద అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఈ చలివేంద్రాన్ని గత 5 సంవత్సరాలుగా ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఈ రోజున మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ వేసవికాలం మరి ఎండలు తీవ్రతగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈ రోజున మరి మమ్మల్ని కూడా ఆహ్వానించి ఇందులో ఈ కార్యక్రమంలో బాధ్యతలో పాలు పంచుకునేలాగా చేసి మాతోటి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభించడం జరిగింది. తప్పకుండా మరి శ్రీనివాసు మరి ఏ ఆలోచనతోటి ఇంత ఎందుకంటే చాలామంది ఉంటారు, బట్ ఇలా చేయాలి, ఈ రకంగా పూనుకోవాలనే ఆలోచన కానీ చేయటం కానీ కష్టసాధ్యం చేయలేరు, చేయాలనుకున్నా చేయలేరు. కానీ ఒక నిరుపేద కేవలం తన ప్రాణానికి నిలబెట్టినటువంటి రాజశేఖర్ గారి మీద అభిమానంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి అభిమానంతో ఈ రోజున 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగడం జరుగుతుంది. తప్పకుండా ఆయన మంచి హృదయానికి మేము అందరం కూడా మరి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ యొక్క చలివేంద్రం ఈ ప్రాంత ప్రజలకు, ప్రయాణికులకు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ద్వారకా తిరుమల పాదయాత్ర ద్వారా కానీ ద్వారకా తిరుమల ఎక్కువ వెళ్తూ ఉంటారు. ద్వారయాత్ర వెళ్ళే దారిలో జంక్షన్లో మంచి ప్లేస్లు పెట్టడం జరిగింది. ప్రయాణికులకు కానీ లేకపోతే లోకల్లో చిన్న వాళ్ళు కానీ ఎవరికైనా సరే ఈ రోజున ఈ మజ్జిగ కానీ లేకపోతే వాటర్ కానీ మంచినీటి సౌకర్యం కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళ కుటుంబమే ఇక్కడ ఉండి దగ్గరుండి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వారికి మా పార్టీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అందరి తరఫున వచ్చినటువంటి మా కార్యకర్తల అందరి తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఈ కార్యక్రమం కొనసాగాలని, మంచి జరగాలని, ఆ దేవుడి ఆశీస్సులు మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలో 20వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ రాజా త్రినాథ్ నివాసం వద్ద కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడ్డి రఘురాం నాయుడు పాల్గొన్నారు. కార్యకర్తలతో పలు అంశాలపై మాట్లాడారు. పార్టీలో ప్రతి కార్యకర్తకు సముచిత న్యాయం ఉంటుందని, పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ గొర్రెల శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి గుండుమోగుల బలసులు, వార్డు ఇన్ఛార్జీలు కలిసెట్టి తాతారావు, బూడి దుర్గా ప్రసాద్, రాజా త్రినాథ్, వెలనాటి సత్యబాబు, తానేటి అజయ్, నల్లిమిల్లి అంజిరెడ్డి, నీలం నాగభూషణం, కాకర్ల శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు మండ పద్మావతి, మానికొండ వెంకటేశ్వరరావు, బండి నరసింహ, కేసాని అశోక్, కోరపాటి వెంకటేశ్వరరావు, వింజమూరు శ్రీనివాస్, గోకా వెంకటేశ్వరరావు, పాలూరి దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఏదైతే కాఫీ విత్ క్యాడర్ అనే కార్యక్రమం మనం ఎందుకు చేపట్టామంటే, గత కొంతకాలంగా మనం ఎంతో కష్టపడి పార్టీని 2019లో 151 సీట్లతో ఘన విజయంతో సాధించిన పార్టీ మనం ఇవాళ 2,75,000 కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారాగా ప్రజల ముంగిటికి చేర్చిన తర్వాత కూడా మనకి 40% ఓటు బ్యాంక్ ఉండి 11 సీట్లకు పడిపోయేటప్పటికీ ఇవాళ కార్యకర్తల్లో నిరుత్సాహం ఏర్పడి
అలాగే వార్డు ఇన్ఛార్జీలు కూడా ఒక నిరుత్సాహం, ఇంత కష్టపడి చేసాం మనం ఏమైంది అనే దానికి ఎవరికి కూడా కోలుకోవటానికి కొంత టైం పట్టింది. ఈ సమయంలో మనందరం కూడా వార్డు ఇన్ఛార్జీలందరినీ కలిసి పార్టీ మీ వెనకాల ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వెనకాల ఉన్నారు, తాడేపల్లిగూడ నియోజకవర్గ కోఆర్డినేటర్గా నేను మీ వెనకాల ఉన్నాను, మళ్ళీ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి, పార్టీ బలంగా ఉంది. ఇవాళ ఏ కార్యకర్త కూడా పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం తాడేపల్లిగూడ నియోజకవర్గంలో పనిచేయటానికి ఉన్నారు, కానీ వాళ్ళకి సపోర్ట్, మోరల్ సపోర్టు, నేనున్నాననే ధైర్యం. ఇవాళ తాడేపల్లిగూడ నియోజకవర్గంలో ఏ ప్రాంతం తీసుకున్నా, రూరల్ మండలం తీసుకున్నా, పెంటపాడు మండలం తీసుకున్నా, టౌన్ తీసుకున్నా, ఏ కార్యకర్త కోరుకునేది మూడే కోరుకున్నాడు. ఒకటి గౌరవం, నేనున్నాననే ధైర్యం, ఒక కూర్చోబెట్టి మాట్లాడేటువంటి గౌరవం. ఆ గౌరవం కూడా నాయకుడు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే సమాజంలో మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉన్నదో అదంతా మనం కళ్ళకు కట్టినట్లుగా చూస్తాం. కాబట్టి అవన్నీ రూపుమాపే విధంగా ఇవాళ ఏదైతే కార్యకర్తల్లో జోష్ నింపేలాగా, అలాగే వార్డు ఇన్ఛార్జీలుగా, ఇవాళ వార్డు ఇన్ఛార్జీలుగా మీరు రేపొద్దున పార్టీ కోసం పనిచేసినప్పుడు వార్డు ఇన్ఛార్జీలు ఎవరైతే బలంగా పనిచేస్తున్నారో, ఎవరైతే వార్డు ఇన్ఛార్జీలు కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్ళి, అన్న వీళ్ళు పార్టీ కోసం టౌన్లో ఎంత బాగా కష్టపడ్డారు, ఇలాగే రూరల్ మండలంలో కష్టపడ్డారు, అలాగే పెంటపాడు మండలంలో కష్టపడ్డారని జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా, మీ అందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసే విధంగా, అలాగే ఈ యొక్క ప్రాంతంలో ఉన్న సమస్యల పట్ల ఇవాళ మనం వార్డు ఇన్ఛార్జీలతో తిరుగుతున్నప్పుడు వాళ్ళు నాయకుడు ఉన్నాడు, మనం కష్టపడాలి, మళ్ళీ పూర్వవైభవం పార్టీకి తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళలో ఒకలాంటి ఒక చిరునవ్వు, అలాగే చేయాలనే ఒక ధైర్యం, అలాగే వార్డులన్నీ తిరుగుతున్నప్పుడు ఆ వార్డులో సమస్యలన్నీ కూడా మనం నోట్ చేసుకోవటం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లే విధంగా మీ ద్వారాగా, మీడియా ద్వారాగా తెలుసుకోవటం వల్ల మనం జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి. వాస్తవంగా గతంలో ఒక సంవత్సరం క్రితం కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది పార్టీ. జనవరి 6వ తారీఖు నుంచి వడ్డే రఘురామ్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన కాడి నుంచి కూడా పార్టీ ఊవెత్తున మళ్ళీ ఎంతో ఊపిరి పోసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇంటికి తండ్రి ముఖ్యం, ఏదన్నా ఒక మంచి తండ్రి ముఖ్యం అన్నట్టుగా తండ్రి స్థానం సరైనది లేనప్పుడు ఆ యొక్క ఇల్లంతా చిన్నాభిన్నం అయిపోయి తలవ పక్క వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అదే తాడేపల్లిగూడానికి వచ్చింది. కానీ రఘురామ్ గారు జనవరి 6వ తారీఖున రాత్రి 8:30 గంటలకు ఆయనకి అనౌన్స్మెంట్ అయిన కాడి నుంచి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ గుండెల్లో ఊపిరి పోసుకొని ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందానికి లోనయ్యి ఆ రోజు రాత్రి అర్ధరాత్రిగా ఇంచుమించు 12 దాకా కూడా ఎవరి కాళ్ళు బాణాసంచా తెచ్చి కాల్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సరైన టైంలో సరైన నాయకుడికి సరైన మనిషికి వడ్డీ రఘురామ్ నాయుడు గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం మరి తాడేపల్లిగూడ నియోజకవర్గం అంతా కూడా చాలా హర్షించదగ్గ విషయంగా చెప్పుకున్నారు. మనం కాదు, ప్రతిపక్షాలు కూడా మన వడ్డీ రామారావు గారిని మరి ఆ రోజు చాలా గౌరవంగా కొన్నాడడం జరిగింది. ఎందుకంటే మంచి వ్యక్తికి మంచి టైంలో ఇచ్చారని ప్రతిపక్షాలే అన్నాయంటే దానికి అర్థం వడ్డే రఘురామ్ నాయుడు వైట్ పేపర్ లాంటి మనిషి. మరి తాడేపల్లిగూడ పట్టణంలోని 35 వార్డులు కూడా ఈ కాఫీ క్యాడర్ ద్వారా క్యాడర్ని ఉత్తేజం చేసి మరి పార్టీ పునర్నిర్మాణం దిశగా మరి ప్రయాణం చేస్తూ పార్టీలో ఉత్సాహాన్ని, సంతోషాన్ని నింపుతూ మరి క్యాడర్ని ఉత్తేజితం చేస్తున్నందుకు గాను మరి తాడేపల్లిగూడ పట్టణం తరపున వార్డు ఇన్ఛార్జ్ అందరి తరపున కూడా వారికి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీని పోరాట పడిమతో ముందుకు తీసుకెళ్ళడానికి మరి క్యాడర్ని ఉత్తేజపరిచే విధంగా ముందుగా తాడేపల్లిగూడ పట్టణం, తదుపరి పెంటపాడు మండలం, తాడేపల్లి రూరల్ మండలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వారు మరి వైఎస్ఆర్సీపీ పునర్నిర్మాణ దిశలో చాలా ఉత్సాహంగా మాకు ఎంతో అండదండగా కొండంత ధైర్యంతో ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. వారు మరి రానున్న కాలంలో మరి పార్టీ తరపున అందరం కూడా మొన్న 35 వార్డు ఇన్ఛార్జీలు కూడా వారికి వెన్నుదన్నుగా ఉండి రఘురామ్ నాయుడు గారి నాయకత్వంలో తాడేపల్లి నియోజకవర్గంలో మరి పార్టీని బలోపేతం చేస్తామని మరి తెలియజేసుకుంటూ ఈ 20వ వార్డు అనేటువంటిది ఈ తాడేపల్లిగూడ మున్సిపాలిటీలో నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏ పార్టీకి మెజారిటీ వస్తే ఆ పార్టీ విన్న ఈ పరిస్థితి అయితే నేను చూసాను 1978 దగ్గర నుంచి ఈలాంజలి గారి దగ్గర నుంచి కూడా. ఈ వార్డు ఈలాంజలి గారు కంటెస్ట్ చేసినప్పుడు మూత్రాజు గారికి మెజారిటీ వచ్చింది. ఇక్కడ మూత్రాజు గారు ఎలక్షన్లో విన్ అవ్వడం జరిగింది. 83లో మూత్రాజు గారు ఈలాంజలి గారికి మెజారిటీ వచ్చింది. ఇక్కడ ఈలాంజలి గారు గెలవడం జరిగింది. 2019లో
మన కొట్టి సత్యనారాయణ ఇక్కడ మెజార్టీ వచ్చింది, గెలిచాడు. 2024లో ఇక్కడ 0 ఓడిపోయాడు. అంచేత నేను ముఖ్యంగా ఈ వార్డులో ఉండి ఈ వార్డు చాలా చైతన్యం. మనం 24లో మనకు ఓట్లు రాలేదనేటువంటిది పక్కన పెట్టండి, ఇంకా ఎలాగ రావు, అయిపోయింది దాని చరిత్ర. రేపు 29లో మటుకు మనకు మంచి మెజార్టీ ఈ వార్డుని తీసుకురావాలి, మీ అందరూ కష్టపడని చెప్పి కోరుకుంటూ. మున్సిపల్ కార్యాలయం సమీపాన గల ఈలి ఆంజనేయులు మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద ఆర్ఎంపీ డాక్టర్ సురేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం నాడు ఈ చలివేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ రేసుబాబు, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండ్లు ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల దాహర్తిని తీర్చడానికి ఇటువంటి చలివేంద్రాలు నిర్వహించడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండవల్లి నాగేంద్ర, వెంకటరమణ, వీరబాబు, నాని, మెకానిక్ కేసు, నాగు, ప్రసాద్, అప్పారావు, తిరుమలరావు, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. చాలామంది దాతలు వచ్చి అనేక చోట్ల అంటే పురపాలక సంఘం చలివేంద్రాలు పెట్టవలసిన ఆవశ్యకత ఉండేది ఇదివరకు. ఇప్పుడైతే ఎవరికి వారు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఏ ప్లేస్ ఖాళీ ఉంటే ఆ ప్లేస్లో చలివేంద్రం పెట్టి మజ్జిగ వేయడం, రోజు మెయింటెనెన్స్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మేము పురపాలక సంఘం తరఫున మేము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అంత అవసరం పడుతుందా అన్న టైప్లో చలివేంద్రాలు ఈరోజు నేను వచ్చినాయి. అంటే ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. కనుక ప్రజలందరూ కూడా గమనించండి. మీరు ఉదయం ఏదైనా పని ఉన్నప్పుడు 6 గంటల నుంచి 9 గంటల లోపు వచ్చి చేసుకోండి. తర్వాత సాయంకాలం 4 గంటల నుంచి 10 గంటల వరకు పని చేసుకోండి. ఎండ టైంలో ఎవరో బయటికి రావద్దు. ఒకవేళ అత్యవసర దృష్ట్యా బయటకు వస్తే వాటర్ బాటిల్ కానీ, లేదా గ్లూకోజ్ వాటర్ కానీ, లేదా కొబ్బరి నీళ్ళు కానీ ఏదో కూడా తెచ్చుకుని రావాలి. దానికి ఎండ తగలకండి, ఎండ తీవ్రత తగ్గకుండా గొడుగు కూడా వేసుకుని రావాలని మీ ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. తర్వాత ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వడదెబ్బలు కొట్టినాయి అంటే ఆరోగ్యం ఇబ్బంది పడతారు. కనుక ప్రజలందరూ కూడా గమనించి సాధ్యమైనంత వరకు పనులు ఎర్లీ అవర్స్లో ముగించుకోవాలని, ఎండ టైంలో రాకూడదని. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇప్పుడు పులిహార స్వీట్తో కూడా ఇది ఈ చలివేంద్రం ఏర్పాటు చేశారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు వారు చేతుల మీదుగా మొన్న చలివేంద్రాలు కూడా ట్రస్ట్ తరఫున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించి ఎవరన్నా ఇంకా చలివేంద్రాలు పెట్టవలసిన వాళ్ళంటే ముందుకు వచ్చి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఏర్పాటు చేసి ప్రజల దాహతను తీర్చాలని కోరుకుంటూ. మన తాడేపల్లిగూడెం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న దీప్తి రెగ్జునా పక్కన ఈరోజు మా సోదరుడు మా ఆర్ఎంపీ డాక్టర్ గారు సురేష్ గారు, అలాగే వెంకటరమణ గారు, నాని గారు, ఇక్కడున్న వీరబాబు గారు, ఇక్కడున్న మోటార్ సైకిల్ యూనియన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి వార్డుల్లో కూడా ఆయన చెప్పారు మన గతంలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమకు తోసిన విధంగా సహాయ సహకారాలు అందించాలి. అలాగే మన తాడేపల్లి P4లో ప్రథమ స్థానం రావడానికి కారకులైన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే వరవల్ బాబ్జీ గారికి, ఎత్తుకోట తాత గారికి కృతజ్ఞత తెలియజేసుకున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాగ స్వచ్ఛందంగా వచ్చి మనం చేసే సేవ మాధవ సేవే మానవ సేవ అన్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని చేసి మమ్మల్ని ముఖ్య అతిథిగా కేకడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ఈ రాబోయే ఎండాకాలంలో ప్రతి కమిషనర్ గారు చెప్పినట్టు మనకు చూసిన ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటాం. అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వలు చేయొద్దని తహసీల్దార్ ఎం సునీల్ తెలిపారు. సోమవారం పెంటపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతులకు కూపన్లపై డీజిల్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. వరి కోతలకు ఇబ్బంది లేకుండా ఇంధనానికి సంబంధించి సమాచారం అందిస్తామన్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖతో టీం ఏర్పాటు చేశామని, ఇంధనం నిల్వ చేసుకోవడం ద్వారా ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. వరి కోతకి సంబంధించినటువంటి ఆయిల్ సంబంధించి అందరూ ఆందోళన చెందుతున్నారు. అక్కర్లేదని ప్రతి వాళ్ళు కూడా కూపన్ ఇవ్వడం జరుగుతుంది. పెట్రోల్ బంకుల్లో కూడా ఎప్పుడు ఏది వస్తుందో కూడా మేము ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. మీరు ఎవరు కూడా ఆందోళన చెంది అవసరానికి మించి మీ దాన్ని నిల్వ చేసుకోవద్దని తెలియజేస్తున్నాం. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా పోలీస్ అండ్ రెవెన్యూ తోటి టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వాళ్ళకి కూడా కొద్ది కేర్ సీట్ అయితే ఉంది. కానీ దయచేసి అందరూ కూడా ముందుగానే ఆలోచించి నిల్వ చేసుకోవడం వల్ల ఈ కేర్ సీట్ వస్తుంది. కాబట్టి మీరు ఎవరు కూడా అక్కర్లేదు. ప్రతి కోత మిషన్కి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ అందరి యొక్క సూచనల మేరకు సఫిషియెంట్గానే ఉంది. రాబోయే రోజు వస్తుంది, సరిపోతుంది. కాబట్టి ముందుగా నిల్వ చేసుకోవడం వల్ల ఇటువంటి వస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా నిల్వ చేసుకోవద్దు. మీ అందరికి కూడా వరి కోత మిషన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మరి అగ్రికల్చర్ ఆఫీసర్ వారి ద్వారా మీ అందరికి కూడా కూపన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే హార్వెస్ట్ అవుతుందో
వాళ్ళకి ముందుగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుద్ది. ఎక్కడైతే ఇంటిమేషన్ వస్తుందో ఆయిల్ రాగానే వాళ్ళందరికీ కూడా మేము తెలియజేసి ఆయిల్ కూడా ఎప్పుడు వెళ్ళాలో కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా సహకరించండి. అదేవిధంగా లారీలకు కానీ అన్నిటికి కూడా ఇవ్వటం జరుగుతుంది. దయచేసి మీరు అందరూ కూడా దీనికి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెర్ల పుల్లారెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, నాయకులు బంకురు నాగేశ్వరరావులు మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వాలు ఆయిల్ కంపెనీలతో మాట్లాడి ఆయిల్ సప్లై వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెనుగంటి దుర్గా, వీరభత్తుల దానయ్య, కరక వెంకట్రావు, తాడి సుబ్బయ్య, మాదాసు శ్రీను, వీరభత్తుల పుల్లారావు, ఆకుమూరి శ్రీను, చెడమ వీర రాఘవులు తదితరులు పాల్గొన్నారు. మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం, డీజిలు, పెట్రోలు, గ్యాసు 3 విషయాల మీద ప్రజలకి మరి అన్ని రకాలుగా ఆధారపడే వస్తువు ఇది. కానీ దీన్ని ముందు చూపుగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీని మీద ఏ రకమైన అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే పద్ధతిలో ఈ రోజున డీజిల్ కొరత ఏర్పడింది. ఈ రోజున రైతులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. దేని గురించి రైతులు ఇబ్బంది పడుతున్నారు? కోత మిషన్లు, అంటే పంట చేతికి వచ్చేసింది, కొయ్యాలంటే మిషన్లకి డీజిల్ లేక ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. చాలా చోట్ల ఇప్పటికే 300 మరి కోత మిషన్లు ఆగిపోయాయి అనేది కూడా సమాచారం వస్తుంది. అంటే రైతులు ఒక పక్క వాతావరణం కాలుష్యం ఈ రోజున ఏ రకంగా తుఫాను వస్తుందో ఏంటనేది కంగారు పడుతున్న సందర్భంలో రైతులకు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటుగా యాన్లన్నీ కూడా ఆగిపోతున్నాయి. తక్షణ ప్రభుత్వం మేల్కొని సమస్యల పరిష్కారానికి ఆలోచించాలని విజ్ఞప్తి. అయితే గత కొద్ది రోజులు చూస్తున్నాం మనం, కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డు ఏర్పడ్డాయి. అయితే ప్రభుత్వం కళ్ళు తెలిసి ఎమ్మటే మెరుగులు ఉండటమైతే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మరి ప్రభుత్వానికి కనపడతలేదా? పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, గ్యాస్ లేదు, రకరకాల ఇబ్బందులు పడుతుంటే ఎక్కడా కొరత లేదని చెప్పి చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైనా కొరత కూడా లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే శని ఆదివారాల్లో చూస్తే పెట్రోల్ బంకుల దగ్గర, ఎక్కువ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఇవాళ వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నాయి. రైతు కోత మిషన్కి రోజుకు 100 లీటర్లు డీజిల్ కావాలి. అయితే ఇవాళ కోత మిషన్లు ఇవాళ మూలపడ్డాయి. కోత మిషన్లు లేకపోతే రైతు వ్యవసాయం కోసుకునే పరిస్థితి కనపడలేదు. ఒక పక్క ఎండలు కాస్తున్నాయి, వాతావరణ శాఖ వర్షాలు చెప్తుంది,
ఎమ్మటే రైతు పండించిన పంట కోసిన అమ్మటే దాన్ని రైస్ మిల్లుకి తోలాలంటే ఇవాళ రైస్ మిల్లులకి తోలటానికి కూడా లారీలకు కానీ ట్రక్కులకు కానీ డీజిల్ లేక అవి కూడా మూతపడే పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వం ఎమ్మటే స్పందించి పెట్రోల్ బంక్ సప్లై చేయాలని చెప్పి రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకి, అలాగే సామాన్య ప్రజానికానికి పెట్రోల్ డీజిల్ కొరత చూడాలని చెప్పి, అలాగే ఈ మినీ హోటళ్ళకి చిరు వ్యాపారస్తులకి గ్యాస్ సప్లై చేయాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాను. ఇటీవల కాలంలో మనందరూ ప్రజానికందరూ కూడా టీవీల్లోనూ ఫోన్లోనూ చూస్తున్నాం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై యుద్ధం మనం అందరం చూస్తున్నాం. దీనివల్ల ప్రజానికానికి ఎంతగా ఇబ్బంది కలుగుతుంది. ముందుగా ఈ యుద్ధం వల్ల మనకి గ్యాస్ మీద ప్రభావం పడ్డది. ఆ ప్రభావం వల్ల చాలా మంది చదువుకున్న వాళ్ళు, స్కూల్ పిల్లలు, హాస్టల్లో ఉన్న వాళ్ళకి కూడా చదువు కూడా అయోమయ స్థితిలో పడిపోయింది అనమాట. అలాగే ఒక పక్కన ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఇది కూడా విపరీతమైన కొరత ఏర్పడింది. పొద్దుంచి సాయంత్రానికి ఒక 5 లీటర్లు 10 లీటర్లు డీజిల్ కావాలంటే ఆయన పని మానేసుకొని రోడ్డు పొడుగుతున్నా కూడా లైన్లో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి అలాగే అన్ని కూడా ఏ ఇబ్బంది లేకుండా అన్ని డీజిల్, పెట్రోల్, గ్యాస్ ప్రజానికానికి అందించాలని చెప్పేసి మీ ప్రజా సంఘాల తరఫున కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం కొబ్బరితోట 21వ వార్డులో క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ మునవర్తి నరేంద్ర కుమార్ ఇటీవల ఆల్టర్నేటివ్ మెడిసిన్లో పట్టా సాధించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ డాక్టర్ నరేంద్రని శాలువాతో సత్కరించి అభినందించారు. ప్రజలకు మరింత ఉన్నత వైద్య సేవలను అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ డాక్టర్ నరేంద్రని కోరారు. ఈ కార్యక్రమంలో హరిదాసు సాయిబాబా, సూరపరెడ్డి బాబు, బొమ్మదేవర స్వరూప్, అడబాల రామకృష్ణ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండల రెవెన్యూ కార్యాలయంలో మండల స్థాయిలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను విన్నారు. ప్రజలు సమర్పించిన వినతులను స్వీకరించి సంబంధిత అధికారులకు పంపిస్తూ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమడోలు జనసేన, టీడీపీ, బీజేపీ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, వివిధ శాఖల మండల అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిమ్మకాయ వలన ప్రయోజనాలు అంతా ఇంతా కాదు, ఆరోగ్యానికి మంచి ఔషధం. ఇది ప్రజలు గుర్తు ఎరగడంతో దానికి డిమాండ్ పెరిగింది. వేసవిలో నిమ్మకాయ నీళ్లు త్రాగితే చలవ చేస్తుంది. ఇంతటి ప్రయోజనాలు ఉన్న నిమ్మకాయల ధరలు గత 2 నెలలుగా ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిమ్మకాయ ధర 3 రెట్లు పైగానే పెరిగింది. నిమ్మ ధరలు పెరగడానికి కారణాలు ఏమిటో ప్రజలకి అవగాహన కల్పించడానికి పట్టణంలోని ప్రముఖ నిమ్మకాయల వ్యాపారి కరి సత్యనారాయణను టీసీసీ కలిసింది. సాగు తగ్గడం, ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో నిమ్మకాయలకు రేటు వచ్చిందన్నారు. దాదాపు జూన్ నెల వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. నిమ్మకాయ ప్రయోజనాలు యొక్క ప్రాముఖ్యత బాగా అవగాహన పెరిగింది ప్రజల్లో. నిమ్మకాయని ఎక్కువ వాడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ నిమ్మకాయ ముఖ్యంగా వేసవి కాలంలో ఈ నిమ్మకాయ నీళ్లు తాగితే కూల్ డ్రింక్ అంటే మంచిదని చెప్పేసి తాగుతున్నారు. ఈ నేపథ్యంలో గత 40 సంవత్సరాలుగా తాడేపల్లిగూడెం పట్టణంలో నిమ్మకాయల వ్యాపారంలో మునిగిపోయి ఉన్నటువంటి కరి సత్యనారాయణ గారి దగ్గరికి రావడం జరిగింది. ఇట్లా ఈ నిమ్మకాయలు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి, నిమ్మకాయలు ఇప్పుడు ఇంత రేటు పెరగడానికి కారణం ఏంటి, ఎప్పుడు మళ్ళీ తగ్గే అవకాశం ఉందో ఒకసారి కనుక్కుందాం. నమస్తే అండి సత్యనారాయణ గారు. ఇప్పుడు మీరు నిమ్మకాయల వ్యాపారం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? నేను మామూలుగా 42 సంవత్సరాలు బట్టి, నాకు వయసు వచ్చి 54 సంవత్సరాలు సార్. నేను ఇప్పుడు 42 సంవత్సరాలు బట్టి ఇదే వ్యాపారం మీద నేను జీవనోపాధి కల్పిస్తున్నానండి. అలాగే ఈ వ్యాపారం నా చిన్నతనం నుంచి కూడానండి. ఫస్ట్ ఏలూరు మార్కెట్లో మా వయసులో నేను చిన్న వయసులో వ్యాపారం చేసే టైంలోనండి పెద్ద బస్తా 100 కేజీల బస్తా వచ్చి 150-200 రూపాయలు ఉండింది సార్. ఆ వాళ్ళ నుంచి వ్యాపారం మొదలుపెట్టాము. ఆ వాళ్ళ నుంచి కూడా మీరు నిమ్మకాయ ఎక్కడెక్కడి నుంచి వస్తుందండి మన ప్రాంతానికి? మనకు వచ్చేటప్పటికి ఏమంటే మన బంగారుగుడెం కాంచి కడియద్దండి, బంగారుగుడెం, తెలిగిచర్ల, అనంతపల్లి ఈ ఏరియాలో కూడా చాలా సుమారు ఒక 10,000 ఎకరాలు నిమ్మ తోటల మీద గతంలో ఉండేదండి అవకాశం. ఇప్పుడు విస్తీర్ణం అంత ఉందా? లేదు సార్. ఇలాగంటే అండి కరోనా వచ్చిన తర్వాత ఈ నిమ్మకాయ వ్యాపారం రైతుల వారిగా కాదు, ఇతర వారిగా కూడా పంట పండించిన వాళ్ళు కూడా
అనేక రకాలుగా ఇబ్బందులు పడి వ్యాపారాల్లో చాలా వరకు రూపాయలు పోగొట్టుకున్నారు. తెగుళ్ళు దానివల్ల అంటారు. తెగులు వల్ల అండి. కానీ రెండోది అండి ఎక్స్పోర్ట్లు కూడా అప్పుడు ఇదిగా లేకపోవడం వల్ల ఏమైందంటే అండి సుమారు ఒక 5-6 వేల ఎకరాలు తీసేసి పామాయిల్లోకి వెళ్ళిపోయి పామాయిల్ పండించడం మొదలుపెట్టారండి. ఎకరం నిమ్మ తోట వచ్చి ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, మేము 3 లక్షలు 4 లక్షలు కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళం సంవత్సరానికి. ఇప్పుడు అదే 5 ఎకరాలు పామాయిల్కి వచ్చేటప్పటికి 50-60 లక్షల ఆదాయం కల్పించడం వల్ల బాగా దిగుబడి తగ్గిపోయిందండి. లాభసాటి లేకపోవడం వల్ల రైతులు మారారు, వ్యవసాయంగా మారింది. ఇప్పుడు ఏంటంటే అండి మనకు వచ్చేటప్పటికి ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల్లో హైయెస్ట్ మోస్ట్ రేట్ ఎక్కువగా మనకి ఎప్పుడు కామన్గా జనవరి నెలాఖరు నుంచి మార్చి నెలాఖరు వరకు కూడా రేటు కొద్దిగా ఎక్కువగా ఉంటుందండి. అయితే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఏంటంటే పంట లేకపోవడం, దిగుబడి లేకపోవడం, ఒక 10 ఎకరాలు నిమ్మ తోట ఉందనుకోండి, 50 బస్తాల బండి పంటలో 3-4 బస్తాలు పండడం వల్ల కిలో వచ్చేటప్పటికి 100 రూపాయలు 70 రూపాయలు అంటేనే గతంలో మాకు బాగా ఎక్కువ రేట్ అనిపించింది. అంటే విస్తీర్ణం తగ్గింది, ఓ పక్కన దిగుబడి తగ్గిందండి. డిమాండ్ ఎక్కువ అయ్యండి. ఇప్పుడు కేజీ నాసిరకం అయితే 100 రూపాయలు సార్. నెంబర్ 1 క్వాలిటీ అయితే 160-150 రూపాయలు మార్కెట్ జరుగుతుందండి. అంటే ఒక కేజీకి వచ్చి పెద్ద కాయలు అయితే అంటే మనకి 20 నుంచి 25 కాయలు వస్తాయండి. చిన్న సైజు వచ్చేయండి 30-35 కాయలు 40 కాయలు మధ్యలో వస్తాయండి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ పార్టీకి అసలు ఎప్పుడు ప్రతి సంవత్సరం మనకి ఏప్రిల్ 10 కాంచి మనకి జూలై నెల వరకు కూడా మన మార్కెట్లు డౌన్ అయిపోయి ప్రజలు అనుకునేవారు ఏంటంటే మే నెల వస్తే నిమ్మకాయ సమ్మర్ బాగా రేట్ ఎక్కువ ఉండదు అనుకోండి. అది ఎప్పుడు ఉండేది కదండి. మే నెలకు వచ్చేసరికి మనం బాగా మందంగా ఉండేది. ఈ సంవత్సరం ఏంటంటే అసలు కాపోలేదు, పంట లేదు. నాకు తెలిసి మళ్ళీ జూలై నెల కూడా అవకాశం లేదు సార్. ఇప్పుడు ఎలా ఉందండి కేజీ 100? ఇప్పుడు మార్కెట్ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ బట్టి ఉంటుంది. మార్కెట్ నెంబర్ 1 క్వాలిటీ 150 అండి. కొద్దిగా మీడియం వచ్చేయండి ఈ కాయలేమో 120 నుంచి 100. యాక్చువల్గా వినియోగదారులు పెరిగారు కదండి. పెరిగారు గతంలో అవగాహన పెరిగింది. గతంలో ఎలాగంటే అండి 10 మంది కొంటే 10 మంది వస్తే 4 కొనుగోరండి. ఇప్పుడు అలా కదండి సార్. 100 మంది వస్తే 100 మందిలో 90 మంది కొనుక్కుండే అవకాశాలు కల్పిస్తున్నారు. ఒక ప్రతి దానికి వాడుతున్నారు. ఇప్పుడు నిమ్మకాయ ప్రతి నిత్యం ప్రతి దాంట్లో కూడా నిమ్మకాయలు ఏందే ఎవరు కూడా వాడకం అనేది జరుగుతులేదు. మన చుట్టుపక్కల ఎక్కడ కూడా నిమ్మకాయలు లేవు. మన జిల్లా మార్కెట్లో మేము వెంకటగిరి, నెల్లూరు జిల్లా వెంకటగిరి, గూడూరు మార్కెట్, ఆత్మకూరు ఈ ఏరియాల నుంచి మనకి డైలీ అక్కడి నుంచి మాకు చుట్టుపక్కల నాతో పాటు తణుకు మార్కెట్ వాళ్ళకి, భీమవరం మార్కెట్ వాళ్ళకి కూడా మనం అరేంజ్మెంట్ చేసి సరుకు ఇప్పుడు ప్రజెంట్ పండుగ ఉందంటే ఇది ఆ ఏరియా మార్కెట్కి అయ్యాలండి. మనకి నిమ్మకాయ వచ్చేసి 6 రూపాయలు 7 రూపాయలకి ఇస్తుంది సార్. ఇది మనకి 90% అందరూ మనకి బాగా పరిశ్రమస్తులు. ఈ సంవత్సరాన్ని ఎప్పుడు లేనంత వ్యాపార పరంగా కూడా మనకి అమౌంట్ కూడా ఎప్పుడు లేదంత. ఇప్పుడు ఏమైనా గిరాకీ అవుతా 40-50 పోయి కదండి. ఈ సంవత్సరం ప్రజెంట్ ఇప్పుడు 3 లక్షల పైసలు పోయింది సార్. అంటే ఇందులో కూడా నష్టాలు వస్తాయండి. అంటే మనకు కవర్ అయిపోయింది కానీ ఈ సంవత్సరం కవర్ అయ్యే సూచనలు కనబడతలేదండి. అయినా మనకి ఏంటంటే మనకు తప్పదు కదండి. మన కస్టమర్లు ఎక్కువ. వాళ్ళ చుట్టుపక్కల ఎవరికి కావాలన్నా సరే మన దగ్గరికి రావాలి. మనం దాని తగ్గట్టే జనాలను కూడా మన సొంత మనుషుల్లో చూసుకుని లైన్ చేస్తున్నదండి. పతంజలి యోగాలయం ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక ఉన్న కళ్యాణ మండపంలో సోమవారం ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త మలిశెట్టి పద్మశ్రీకి పతంజలి యోగా సభ్యులచే సన్మానం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా గురూజీ ఐ మాధవరావు, ప్రముఖ న్యాయవాది మాకా శ్రీనివాసరావు, బడుగు సుధాకర్, కుంట్ల రామమోహన్ రావు, కె అనురాధ, కె పార్వతీ కుమారి, అల్లు సుభాషిణి, ప్రముఖ వ్యాపార, విద్యా, ధర్మ సంస్థల చైర్మన్ గ్రంథి సత్యనారాయణ, యోగా సభ్యులు పాల్గొన్నారు. డిపో ఎదుర్కొన్న వెంకటేశ్వర ఆలయం వెనకనున్న ఈ హాల్ నందు ధర్మకర్త అయిన పద్మశ్రీ గారు, అలాగే చైర్మన్ అయిన కోమటిరెడ్డి శ్రీనివాస్ గారు సహాయకారకంతో పతాంజలి యోగా సభ్యులందరూ గురువుగారు మాధవరావు గారి ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమం యోగాలు చేసుకుంటున్నాము. వారికి మా పతాంజలి యోగాధారం ద్వారా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ పద్మశ్రీ గారు ఇప్పుడు ట్రస్టీ మెంబరు, అలాగే వాళ్ళ తాతయ్య గారు అంటే మలిశెట్టి అంజయ్య గారు, లక్ష్మీకాంతమ్మ గారు స్వహస్తాలతో నిర్మించిన ఈ దేవాలయం దినదిన ప్రవృత్తంగా ఈ రోజు వరకు కూడా ఎన్నో కష్టాలు ప్రయాసాలైన రత్నమాల గారు నిలబెట్టుకుని ఈ కార్యక్రమాన్ని పద్మశ్రీ గారు చెప్తూ పద్మశ్రీ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా చక్కగా ఆవిడే స్వయంగా వచ్చి కళ్యాణోత్సవాలు కానీ ఇలాగ శ్రీరామ కళ్యాణం కానీ ఇవన్నీ కూడా ఆవిడ చేస్తూ వాళ్ళ వంశం ఇంకా వృద్ధి చెందాలని, వారు ఇంకా ఈ దేవాలయాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తారని, వాళ్ళు వారి పిల్లలు కూడా సుఖ సంతోషాలు శాంతి శాంతులు ఉండాలని మా పతాంజలి యోగా ద్వారా వారికి మా ఆశీస్సులు అందజేస్తూ
శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తాడేపల్లిగూడెంలో వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పతాంజలి యోగాలయం ద్వారా నిత్య ధర్మపదాన్ని కొనసాగించడానికి మనకి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి ఈ యొక్క దేవస్థానం ఫౌండర్ ట్రస్టీ మెంబరు పద్మశ్రీ గారు మనతో మలిశెట్టి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. మరి మన తాడేపూడెంలో ఈ పతాంజలి యోగంలో సభ్యులే కాకుండా కొన్ని వేల మంది మనల్ని అందరూ కూడా ఒక ఉదాహరణగా తీసుకుని మనందరు తాడేపూడెం అంతా కూడా ఆరోగ్యం ఉండడానికి భక్తిభావంతో ఉండడానికి తోడ్పడింది ఈ దేవస్థానం మేనేజ్మెంట్ వారికి, అలాగే పద్మశ్రీ గారికి, అలాగే చైర్మన్ కూండెట్టి శ్రీనివాస్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా చిరు సత్కారాన్ని స్వీకరించినందుకు మా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ గుడి నిర్మించి ప్రతిష్ఠించిన ధర్మకర్తలు, శాశ్వత ధర్మకర్తలు మలిశెట్టి అంజయ్ గారు, శ్రీమతి లక్ష్మీకాంతమ్మ గారు దంపతులు. వాళ్ళు ఎంతో ఆస్తి సంపాదించారు. కానీ ఏంటంటే ఆస్తి ఈరోజు ఉంటుందో రేపు ఉండదో మన పేరు మీద ఒక గుడి అనేది ఉంటే అది శాశ్వతంగా నిలబడిపోద్దని ఆ రోజుల్లో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకొని స్వయంగా అంటే ఎవరి దగ్గర చందాల రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఏది ఒక రూపాయి ఆశించకుండా తీసుకోకుండా ఆర్టీసీ వాళ్ళ దగ్గర ఈ స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు 280-300 గజాల దాకా ఈ స్థలం ఉంటుంది. కొంత అన్యాక్రాంతం అయిపోయింది అనుకోండి, దానికి మరి ఇప్పుడైతే ఏం చేయలేము, అది వాళ్ళకే వదిలేస్తున్నాను. వాళ్ళు ఉన్నంతకాలం చాలా అద్భుతంగా జరిగింది. ఆ తర్వాత కూడా ఇప్పటివరకు అద్భుతంగానే జరుగుతుంది ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల. ఆ తర్వాత అంటే మలిశెట్టి అంజయ్ గారు, లక్ష్మీకాంతమ్మ గారి తర్వాత మా అమ్మగారు చేశారు చానాళ్ళు ట్రస్టీ కింద. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆవిడ తర్వాత నేను ఇప్పుడు ధర్మకర్తగా చేస్తున్నాను. వాళ్ళు 20 సంవత్సరాల నుంచి కూడా అంటే కూండెట్టి శ్రీనివాస్ గారు ఏంటి, భాస్కర్రావు గారు ఏంటి, పైల శ్రీనివాస్ గారు, పీటీ వెంకన్న గారు, ఇలా నేను చెప్పుకుంటూ పోతే అసలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఒక్కొక్కరికి పేరు పేరున కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ప్రజా సమస్యల వేదిక కార్యాలయంలో సోమవారం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ వెంకటరమణ, మేనేజర్ రవి సుధాకర్, టీపీఓ జగదీష్, శానిటరీ సూపర్వైజర్లు, అంగన్వాడీ సూపర్వైజర్, మెప్మా, సీఎం పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని, పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖలకు పంపించి సమస్యల పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ అధికారులకు సహకరించాలని కోరారు. ప్రతి సోమవారం జరిగే విధంగానే ఈరోజు కూడా మన ఉదయం 10:30 నుండి 1 గంట వరకు పురపాలక సంఘ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ అనే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. దాని ప్రజలందరూ కూడా భారీ ఎత్తున వారి యొక్క సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కానీ టోటల్ సమస్యలు కానీ ఏదైనా సమస్య ఉంటే లిఖితపూర్వకంగా ఒక దరఖాస్తు కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. వారికి మా యొక్క సెక్షన్ అధికారులను, కింది స్థాయి సిబ్బందిని కూడా పర్యవేక్షణకు పంపించి వారి రిమార్కులతోటి ఆ సమస్య క్లోజ్ చేయడం, వారికి క్లోజ్ చేసిన విధానాన్ని కూడా ఎండార్స్మెంట్ ద్వారా తెలియపరచడం, వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా మళ్ళీ డిస్సాటిస్ఫై అయ్యారా అనేది కూడా మళ్ళీ మన ఫోన్ ద్వారా తెలుసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. ఈ ప్రజావేదిక అనేది సమస్యల పరిష్కారానికి ముఖ్య వేదిక, కానీ ప్రజలందరూ కూడా దీన్ని గమనించి వినియోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సోమవారం పెంటపాడు శ్రీ గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కంచి కామాక్షమ్మ ఆలయంలో ఆరాధన ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో కలియుగంలో సుఖ సంతోషాలతో జీవించవచ్చన్నారు. అనంతరం జీకే ఆనంద్, రఘు అశోక్, రామాంజనేయులు దంపతులు పీటలపై కూర్చొని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కొమ్మోజు బుచ్చిబాబు, బొద్దూరి పాపారావు బ్రదర్స్, పొన్నాడు సత్యనారాయణ, ఎస్ బ్రహ్మాజీ, ఎర్రోజు సుబ్రహ్మణ్యం, గురజాపు అశోక్, కొచ్చర్ల శివ బ్రదర్స్, ముసునాని శివాచార్యులు, కానూరి శ్రీను, అరసవల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. వంద సంవత్సరాలు పైబడినటువంటి చరిత్ర కలిగిన దేవాలయంలో సాక్షాత్తు బ్రహ్మంగారి యొక్క 8వ తరమైనటువంటి ముని మనవడు ఇక్కడ స్వయంగా గత సంవత్సరం కూడా బ్రహ్మంగారి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించి ఈ యొక్క దేవాలయంలో స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరగడం జరిగింది. అలాంటి పవిత్రమైనటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఈ రోజు బ్రహ్మంగారి యొక్క 333వ ఆరాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, కాలజ్ఞాన పితామహుడు రాబోయే తరానికి ఏం జరుగుతుందో ముందే తెలియజేసి మనందరినీ మేల్కొల్పినటువంటి ఆది గురువు ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టుగా కాలజ్ఞానంలో అనేక విషయాలు కూడా మనందరూ చూస్తున్నాం.
మరి ఆకాశంలో జరిగే విమానాల దగ్గర నుంచి ఇవాళ మీరు సెల్ ఫోన్ చూసినటువంటి ఈ సెల్ ఫోన్ యొక్క నిర్మాణం దగ్గర నుంచి మానవ రూపంలో ఉన్నటువంటి సహజ నిర్మాణాలన్నింటినీ కూడా ముందుగా తెలియజేసి వాటి యొక్క విలువను సమాజానికి తెలియజేస్తూ వాటి ప్రాశస్త్యాన్ని మనం కాపాడుకోవాలి, మంచి ఆలోచన జ్ఞానంతో మీరు మిలిచి ఉండాలి, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నట్టయితే ఈ కలియుగాంతరంలో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వెలిసిల్తారని చెప్పినటువంటి ఆయన యొక్క ఆరోగ్య విధానాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా గోవిందమ్మ యొక్క కళ్యాణ మహోత్సవం జరుపుకుంటూ ఈ యొక్క తీర్థ ప్రసాదం అందరికీ ఇస్తున్నాం. ఈ కోనేరున్న చెరువుగట్టుని ఏరబెమ్మవారి స్వామివారు ఇప్పుడు ఈ నెలలో ఈ ఆరాధోత్సవాలు కూడా నిన్న కూడా ఆరాధోత్సవాలు కూడా నిన్న బ్రహ్మంగారు జీవచర్మ నిన్న కూడా కార్యక్రమం జరిగింది. అనేక మంది భక్తులు కూడా ఈ పెంటపాడ గ్రామం నుంచి కూడా పొద్దున్న నిన్న మైక్ సెట్ కూడా పంపించాం. అనేక మంది భక్తులు కూడా అందరూ వచ్చి కూడా ఇక్కడ అందరూ దేవాలయంలోకి వచ్చి దర్శనం చేసుకుని అందరూ కూడా ఈ పెంటపాడ గ్రామం అంతా కూడా అందరూ వచ్చి కూడా దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ అందరూ. అలాగే మా జీకే ఆనంద్ గారిని కూడా ఇలా పీటల మీద కూర్చోాలన్నాం. నేను వెళ్ళి ఆయన పీటల మీద కూర్చోాలంటే వాళ్ళ బావగారు కూడా చెన్నై నుంచి వచ్చి ఆయన దంపతులు ఇద్దరు కూడా పీటల మీద కూర్చున్నారు. అలాగే కూడా రామాంజనేయులు కూడా ఆయన కూడా ముగ్గురు కలిపి పీటల మీద కూర్చుని కార్యక్రమం కూడా జయకరణం చేస్తున్నారు ఇక్కడ. మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఐఎఫ్టియు నాయకుడు మామిడి దానవర ప్రసాద్ కార్మికులకు పిలుపునిచ్చారు. 140వ మేడే సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ వేసిన పోస్టర్లను స్థానిక శేష్మహల్ సెంటర్లో కార్మికులతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎం విజయ్, అశ్విన్ భాష, షేక్ భాష, రాము, సుబ్బారావు, బంగారయ్య, రామారావు, వెంకటేశ్వరరావు, నాగబాబు, సుబ్రహ్మణ్యం, చిన్న తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్, స్పిరిట్ లయన్స్ క్లబ్, ఫెమినా క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న మంగళవారం ఉదయం రవి మాధవ్ నర్సింగ్ హోంలో 9 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు హెచ్పివి వ్యాక్సిన్ ఉచితంగా వేయనున్నారు. డాక్టర్ చిట్యాల సురేంద్ర కుమార్, డాక్టర్ పద్మినీల సారథ్యంలో ఈ శిబిరం జరుగుతుంది. స్పిరిట్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు పెదప్రోలు భాస్కర్ 70 డోసులు, సెక్రటరీ అడ్డు రంజిత్ 72 డోసులకు స్పాన్సర్ చేస్తున్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ఉదయం 9 గంటలకు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వం రజక వృత్తిదారులకు గ్రామ పంచాయతీలో కేటాయించిన చెరువులను ఆక్రమణదారులతో ఇబ్బందులు లేకుండా జిల్లా సర్వేర్లతో సర్వే చేయించి రజక వృత్తిదారులకు సహాయ సహకారాలు అందించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక నేతలు అంజూర్తి నాగేశ్వరరావు, కొమ్మంటి మురళి, యలమంచిల నాగశేషు తదితరులు పాల్గొన్నారు. రజక వృత్తి చెరువుల మీద లీజు విధానం లేకుండా శాశ్వత హక్కు కల్పించాలని రాష్ట్ర రజక సంఘం ద్వారా, ఉమ్మడి జిల్లా రజక సంఘం ద్వారా మేము కోరడం జరుగుతుంది. ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి ఎన్ని జీవోలు ఇచ్చినప్పటికీ కూడా ఆ జీవోలు ఇంప్లిమెంట్ కానందువల్ల అనేక గ్రామాల్లో రజకులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 990 గ్రామాల్లో ఉంటే అనేక గ్రామాల్లో రజకులకు వృత్తిపరమైన సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్, అనేక గ్రామాల్లో చెరువులకు ఎంక్రోచ్మెంట్స్ ఉంటాం. ఎంక్రోచ్మెంట్స్ తొలగించినందువల్ల ఆక్రమణదారులు రజకులు అనేక చోట్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎంక్రోచ్మెంట్స్ ఉన్న గ్రామాల్లో రజకుల చెరువులను జిల్లా సర్వేయర్ గారి చేత రజకుల మీద దాడులు జరుగుతున్నాయి. రక్షణ చట్టం రజకులకు ఏర్పాటు చేసి వాళ్ళకు సహాయం చేయాలని మేము ప్రభుత్వం కోరుకుంటున్నాము. స్థానిక రామచంద్రరావుపేట శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో మోహిని ఏకాదశి, వైశాఖ శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని సోమవారం శ్రీకృష్ణ పరమాత్మకి పంచామృత అభిషేకము, సహస్రనామార్చన ఆలయ అర్చకులు యువటూరు శశికాంత్ శర్మచే ఘనంగా నిర్వహించారు. బేతు సూర్యకుమారి సౌజన్యంతో స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు, పుష్పమాలలు అలంకరించారు. భక్తులు వకులమాలలు సమర్పించారు. సామూహిక భగవద్గీత పారాయణలో ముత్త భవాని, పెచ్చెట్టి సీత, బొబ్బిలి వెంకటలక్ష్మి, వేముల రమాదేవి, నక్కా రామలక్ష్మి పాల్గొన్నారు. కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు కార్యక్రమాలను పర్యవేక్షణ చేశారు. పైబోయిన రఘు ప్రసాదాలను ఏర్పాటు చేశారు. ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో పెద్దిరెడ్డి వేణుగోపాలకృష్ణ ప్రసాదరావు శేషవేణి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఏడాది జూన్ నుండి 2వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు సాయంకాలం తరగతులు ట్యూషన్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ వేసవి సెలవుల్లో ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్, బేసిక్ మ్యాథమెటిక్స్, చెస్, గేమ్స్ అంశాలపై 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ క్యాంప్ ఏప్రిల్ 26 నుండి జూన్ 10 వరకు జరగనుందని, క్యాంపుకు వచ్చేవారు వారి పేర్లు ముందుగానే నమోదు చేసుకోవాలని కోరారు. పేరు నమోదు చేసుకోవడానికి 9494453434కు సంప్రదించాలని తెలిపారు. ఈ వేసవి క్యాంపు పిఎస్వివి విజ్ఞాన భారతి పాఠశాల కైకరంలో జరుగుతుందని పెద్దిరెడ్డి వేణుగోపాలకృష్ణ ప్రసాదరావు అండ్ శేషవేణి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, ఏకాదశి రుద్రాభిషేకములు నిర్వహించారు. 6 గంటల నుండి ప్రసాద వితరణ, 12 గంటల నుండి అన్న సమారాధన నిర్వహించారు. ప్రసాదం, అన్న సమారాధన కొట్టు వెంకట్రావు, రాము, ఉమాసీతారావమ్మ దంపతులు, కుమారులు జగదీష్ శ్రీనివాస్, శ్రీలక్ష్మి దంపతులు, కుమారుడు ధర్మతేజ, కుమార్తె నాగలక్ష్మి కుటుంబ సభ్యులచే అన్న సమారాధన, ప్రసాద వితరణ జరపబడింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు. పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకములు నిర్వహించబడింది. అలాగే ఈరోజు ఏకాదశి పర్వదినం సందర్భంగా కొట్టు వెంకటరామారావు గారు వారి కుటుంబ సభ్యులకి ఈ రోజున ఏకవార మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు గౌరవనీయులు శ్రీ కొట్టు వెంకటరామారావు గారు, వారి ధర్మపత్ని సీతారామమ్మ దంపతులు, ఉమా సీతారామమ్మ దంపతులు, అలాగే వారి కుమారుడు జగదీష్ శ్రీనివాస్, వారి ధర్మపత్ని శ్రీలక్ష్మి దంపతులు, అలాగే వారి రెండవ కుమారుడు ధర్మతేజ, అలాగే కుమార్తె నాగలక్ష్మి మరియు వారి మనువులు, వారి మనవాళ్ళు, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకి భక్తులు విశేషంగా తరలి వచ్చి శివప్రసాదం స్వీకరించడం జరిగింది. అలాగే ఈ రోజున అన్న సమారాధన నిర్వహించిన ఆ దాతలకి ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని, అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తిని ప్రసాదించాలని అన్నదాన కమిటీని కోరి ప్రార్థిస్తున్నాం. సోమవారం సందర్భంగా పెంటపాడు కాలువగట్టు వద్ద వేంచేసి ఉన్న పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పెంటపాడు మెయిన్ రోడ్డు మీద ఉన్న చిన్న శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ చేశారు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.